హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను మీకు వెస్టేజ్ కంపెనీ నుంచి ఇదొచ్చేసి హైయెస్ట్ అల్ట్రా స్వాబ్ అనమాట ఫ్లోర్ క్లీనింగ్ సొల్యూషను. దీన్ని డెమో చేసి చూపిస్తాను. ఇది మనము ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ యూస్ చేసుకోవచ్చు. అలానే బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నేను ఇది ఒక 6 months నుంచి యూస్ చేస్తున్నాను. నాకు బాగా మంచిగా అనిపించింది. అందుకని మీతో ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి నేను ఇది తీసుకోవడం జరిగిందనమాట. దీనికోసం నేను డెమో కోసము మన ఫ్లోర్ క్లీనింగ్ ఇంట్లో వాడేది, అలానే బయట దొరికేటటువంటి మన ఫ్లోర్ క్లీన్కి రెగ్యులర్గా అందరూ యూస్ చేసేది, దీన్ని. ఈ రెండిట్లో ఏది మంచిగా మురికిపోతుంది అన్నది మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఉజాల ఉంటుంది కదా, మనము బట్టల్లో వేసుకుంటాము. దీన్ని మనము ఒక 2 drops, దీంట్లో ఒక 2 drops, ఈ వాటర్లో ఒక 2 drops, 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను, సగం సగము. 2 drops అందులో, 2 drops దీంట్లో, 2 drops వేద్దాము. ఈ రెండిట్లో అంటే ఇది మనము మురికిగా అనుకుంటే 1 2 ఇది మురికి అని మనం అనుకుంటే, ఈ మురికిని ఎలా వదులుకొట్టే, ఈ రెండిట్లో ఏది మంచిగా వదులుకొడతాయి అని అన్నది దీనిలో కనిపిస్తుంది అనమాట. ఇదే చూడండి, ఇది మొత్తం బ్లూ కలర్ అయిపోయింది. అలానే ఈ వాటర్లో కూడా ఇది వేసాను, ఇది కూడా బ్లూ కలర్లో అయిపోతుంది, కలిసిపోతుంది చూడండి. ఈ రెండు ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం వాడుతున్నటువంటి ఈ ఫ్లోర్ క్లీనరు, అలానే ఈ ఫ్లోర్ క్లీనర్ రెండింటిని వేసి చూద్దాం, ఆ రెండిట్లో ఏది మంచిగా పనిచేస్తుంది అని. చూడండి, నేను ఇది కొంచెమే వేస్తున్నా, మనం ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, ఇది కొంచెం వాడినా సరిపోద్ది. 1 2 3 drops, దీనిలో 3 drops వేసాను. ఇది మనము మామూలుగా ఒక మూత వేసుకుంటాం కదా రోజు, మూత వేసి చూద్దాం. ఇదిగోండి ఒక మూత. ఆ రెండిట్లో ఏది మంచిగా పనిచేస్తుంది అంటే, ఈ రెండిట్లో మంచిగా పనిచేసేది బ్లూ కలర్గా వైట్ కలర్గా వచ్చేస్తుంది. మళ్ళీ మనం వాటర్ ఎట్లా పోసామో అలా వైట్ కలర్లో వచ్చేస్తుంది. దాన్ని మొత్తం కలుపుతున్నాను. ఆ బ్లూ అన్నది పోయి మనం ఫస్ట్ వాటర్ ఎట్లా పోసామో అలానే ఉండాలన్నమాట. అప్పుడు అది మనకి బాగా పనిచేస్తుంది అని అర్థం. చూసారా, వైట్ కలర్గా వచ్చేసింది. మన వాటర్ ఫస్ట్ ఎట్లా పోసామో అలానే వచ్చేసింది. కానీ ఇది చూడండి, ఇంకా నిండు కలర్లో కలిసిపోయింది. నేను ఇందాక పోసిన దానికన్నా ఇంకో కలర్ లాగా మిక్స్ అయిపోయింది అనమాట. బ్లూ కలర్ కాస్త ఇంకా మురికిగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇందులో పోతామా, ఇందులో పోస్తే ఇది కూడా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. కొంచెం పోసాను కదా, ఇవి కూడా వైట్ కలర్, అంటే ఇది కూడా మొత్తం మురికిపోతుంది. ఆ డ్రాప్స్ మనం వాడినటువంటి ఈ వాటర్ ఇందులో వేయడం ద్వారా ఇది కూడా వైట్ కలర్లోకి మారిపోద్ది అనమాట. అసలు బ్లూ కలర్లో నుంచి వైట్ కలర్లోకి ఇది వచ్చేసింది. ఇది చూడండి, దీనిలో డ్రాప్స్ పోసాను కదా, కలర్ మారిపోయి చూడండి ఏ కలర్లోకి వస్తుంది అంటే, మనం ఏ కలర్ అయితే మనం వాడామో చూడండి, ఈ కలర్లే కదా బాటిల్ వస్తుంది, అదే కలర్లోకి వచ్చేస్తుంది. సేమ్ లైజాల్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లోకి వచ్చేస్తుంది చూడండి, అది పోయడం ద్వారా. అంటే మనం వాడుతుంది అదే కలర్లోకి వచ్చేసేసింది. మురికి దేంట్లో పోయింది, దీనిలో పోయింది. మనం బ్లూ కలర్ వేసినప్పుడు, తర్వాత మనం వాడేటటువంటి ఫ్లోర్ క్లీనింగ్ వేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇట్లా అయిపోయింది. దీనినే మనము దీంట్లో మనం ఏదైతే లైజాల్ వేసామో దాంట్లో వేయడం ద్వారా సేమ్ అదే కలర్ వచ్చేసింది.
దీని ద్వారా ఏది మురికిపోయిందని అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం వాడాం కదా, ఏది మురికిపోయేటట్టు వాడుతున్నామా, మురికిపోకుండానే అట్లానే మురికిపోయిందన్న ఊహతో వాడుతున్నామా? మన కళ్ళ ముందు ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. సేమ్ ఇది ఎల్లో కలర్లోనే వచ్చేసింది, కానీ ఇది మాత్రం అట్లానే ఉండిపోయింది అనమాట. దీన్ని బట్టి మనకి ఇది మంచిది అని చెప్పేసి మనం గమనించవచ్చు. మనం వాడేది డబ్బులు పెడుతున్నాము, అది బాగా పనిచేస్తుందా లేదా అని కూడా చూసుకోవాలి కదా. ఇది మనం వాడింది. దీనికి బయట దొరికేటటువంటి దీన్ని వాడాం. సేమ్ అదే కలర్లోకి వచ్చేసింది వాటర్. కాబట్టి ఈ డెమో మీకు అర్థమైంది, ఏది మనకి మంచి ప్రోడక్టు అన్నది మనం ప్రతిదీ చెక్ చేసుకొని ఇంట్లో వాడుకోవాలి. ప్రతిదీ మనం బయట కొన్నాయి, బయట మార్కెట్లో దొరికినాయి అని చెప్పేసి తీసి వాడుకోకూడదు. ఏది మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆలోచించి మనం అప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, మా ఫ్లోర్ ఈ వైట్ ఉంటుంది కదా, మేము ఇంట్లో కొనిన కొత్తలో ఇంత వైట్గా ఉందన్నమాట. తర్వాత నేను ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ టైల్స్ కూడా ఈ కలర్లోకి వచ్చేసినాయి, పచ్చగా వచ్చేసినాయి, షైనింగ్ పోయినాయి, పచ్చగా వచ్చేసినాయి. సరేలే, కొత్త ఇల్లు కదా, అప్పుడు మంచిగా ఉంది, తర్వాత ఇంక ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత నేను ఇది ఎప్పుడైతే 6 months నుంచి వాడుతున్నానని చెప్పాను కదా, ఇది ఎప్పటి నుంచి అయితే దీన్ని వాడడం స్టార్ట్ చేశానో, మళ్ళీ నేను ఫస్ట్ ఎప్పుడైతే కొన్నప్పుడు ఇల్లు ఎలా కొన్నానో అదే టైల్స్ అదే కలర్లోకి మళ్ళీ షైనింగ్ వచ్చేసి మంచిగా వైట్ కలర్లోకి వచ్చేసినాయి అనమాట. అంటే మురికి అంతగా ఇది పోగొడుతుంది. ఇదేమో ఈ పచ్చగా అట్లానే ఉండిపోయింది, టైల్స్ కూడా పచ్చగా వచ్చేసినాయి అనమాట, షైనింగ్ పోయినాయి. కొత్తగా కొన్నప్పుడు బాగుంది కానీ ఉండే కొద్ది షైనింగ్ పోతున్నాయి టైల్స్ అని అనుకున్నా ఇది వాడుతూ ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఇది వాడానో మళ్ళీ అదంతా పోయి మళ్ళీ మంచిగా వైట్ కలర్లోకి వచ్చేసినాయి. మా ఇంటికి ఎవరైనా సరే వచ్చినా కూడా మీ టైల్స్ బాగున్నాయి అని చెప్పేసి అంటారనమాట. అంతా మంచిగా పనిచేస్తుంది అనమాట మనకి ఇది వాడే అల్ట్రా స్వాబ్ అన్నది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, ఏది మనం వాడుతున్నాము అని అన్నది. మీకు డెమో మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.